హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు వెనస్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఈరోజు వచ్చేసరికి మేము యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలండి. సో అమ్మ అయితే హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి కూడా కాల్ చేసి చెప్తూనే ఉన్నారనమాట రమ్మని చెప్పేసి. ఇంకా మేము వెళ్ళలేదని చెప్పేసి అమ్మే వచ్చి చూసుకొని వెళ్ళారు ఒక రోజంతా ఉండేసి. ఇంకా ఎంతైనా కూడా పిల్లలకు కూడా ఇష్టం ఉంటుంది కదండి, హాలిడేస్ ఇవ్వగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి. సో మాకైతే అతి తక్కువ టైమే ఉందన్నమాట. ఎందుకంటే మేము ఊర్లకు వెళ్ళడం కంటే కూడాను కొంచెం టెంపుల్స్కి అట్లా వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. మేము చూడండి టెంపుల్స్ అవి చూడాలని చెప్పేసి. సో హాలిడేస్ ఇచ్చినా ఊరికి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటని చెప్పేసి అయితే చెప్తాను. దానికంటే ముందు ఇక్కడ వర్షం అయితే పడుతుంది. ఎంత బాగుందో సౌండ్ చూడండి. చూసారు కదండి, భలే అనిపించింది అనమాట నాకైతే. వర్షం అంటే మనకి కేరళ సైడ్ అట్లా పడుతూ ఉంటుంది కదా, అలా ఫీల్ వచ్చిందనమాట నాకైతేను. అందుకే ఆ సౌండ్ మీకు న్యాచురల్గా వినిపిద్దామని చెప్పేసి వినిపించాను. ఇంకా అలాగైతే హాలిడేస్ ఇచ్చారు కానీ ఇంకా పెద్ద అమ్మాయికి 10th అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ మంత్ 15th పైన అట్లా అంటూ ఉన్నారు. సో చూడాలి అవుతుందా లేదా అని చెప్పేసి. ఇంకా మా పిల్లలు అయితే ఎక్కువగా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ కూడా అక్కడే ఎక్కువ ఉన్నారనమాట. మా అత్తయ్య వాళ్ళ ఊరిలో ఒక ఫ్రెండ్ మాత్రమే ఉంటుంది మా పెద్దమ్మాయికి. మిగతా ఎవరితో కూడా వాళ్ళు పెద్దగా మాట్లాడరు. అండ్ చిన్నపిల్లలు కూడా ఎవరు ఉండరు అక్కడ. సో అట్లా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఎక్కువ పెరిగారు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఇట్లా ఇక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ అట్లా అందరూ కూడా రిలేటివ్స్ పిల్లలు వస్తారు, అట్లా ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. సో అవన్నీ కూడా మీకు వీడియోస్లో చూపిస్తానులేండి. ఇంకా సరే, ఇంకా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారనమాట, మేము వెళ్తాం మా అమ్మ వాళ్ళ ఇంటికని. బట్ నేనైతే చెప్పాను కదండి, పిల్లల్ని అయితే ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అవుతున్నారు కాబట్టి ఎక్కడ కూడా నేను ఒంటరిగా పంపించట్లేదు. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తాను. ఒక 1 వీక్ అట్లా ఉండేసి మళ్ళీ తీసుకొచ్చేస్తానమాట. సో అట్లనే ఇంకా ఈరోజు అయితే ఇంకా అమ్మ అయితే చెప్తూనే ఉన్నారు. నేనైతే నెక్స్ట్ వీక్ అట్లా ఫెస్టివల్ ఉంది మనకి పలమనేరులో, గంగమ్మ జాతర. అది అయిపోయాక వస్తానని చెప్పాను. ఇంకా అమ్మ రోజు ఫోన్ చేసి ఫీల్ అవుతూనే ఉన్నారనమాట, పిల్లలనైనా పంపించు లేదంటే తీసుకోండి రా అని చెప్పి. సరేలే, ఇంకా పిల్లలు కూడా ఇష్టపడుతున్నారు వెళ్ళాలని చెప్పి, ఎందుకు బాధ పెట్టడము, ఇంకా అమ్మ అక్కడ బాధపడుతున్నారు కదా అని చెప్పేసి. అంటే అందరూ వచ్చారు, నా పిల్లలు కూడా వస్తే బాగున్నట్లు ఉంటుంది కదా అమ్మ వాళ్ళకి. సో అట్లయితే ఇంకా సడన్గా అనుకొని ఆ రోజు ఈవినింగ్ అట్లా బయలుదేరదాం, అంటే ఒక 2:30 అట్లా మధ్యాహ్నం బయలుదేరదామని రెడీ అయ్యాము. అప్పటికే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మధ్యాహ్నమే స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే. దాని తర్వాత ఇంకా 6 వరకేమో ఆగి మళ్ళీ 5:30, 6కేమో ఆయన ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చారు. మేము వర్షంలోనే తడుచుకుంటూ వచ్చేసాము. అండ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. దగ్గరే ఉంటారు కాబట్టి పెద్దగా నేనైతే ఎప్పుడు రాను, కానీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పుంటాను నేను ఎక్కువగా రానని చెప్పేసి. కాకపోతే ఇంక హాలిడేస్ ఇచ్చారంటే మాత్రం నేను ఎప్పుడు ఎక్కువ ఇష్టపడేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి రావాలని చెప్పేసి. ఎందుకంటే నాకు అక్కడ అట్లీస్ట్ కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఎక్కడైనా నెమ్మదిగా ఒక వారం రోజులు ఏ పని పాట చేయకుండా ఉండగలుగుతాను అంటే అది కేవలం అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రమేనండి. ఇక్కడ ఏంటంటే అంటే నువ్వు తినడానికే వెళ్తావా అని కూడా అనుకోవచ్చు. తినడానికి వెళ్తామనేది పక్కన పెడితే ప్రతి ఆడపిల్లకి ఎంత ఏజ్ వచ్చినా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాలి. అట్లీస్ట్ ఒక్క రోజైనా, ఒక నైట్ అయినా నిద్ర చేసేసి వెళ్ళాలనే తృప్తి, ఒక హ్యాపీనెస్ ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. పెళ్ళైన వాళ్ళకి బాధ తెలుస్తుంది. అండ్ నాకు కూడా అంతేనండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏ పని కూడా నేను చేయను అనమాట. ఇక్కడ అన్ని పనులు చేసుకొని ఏదో ఒక సమస్యతో టెన్షన్లు బాధలు పడుకుంటూ ఉంటాము. అలాంటిది తృప్తిగా ఎక్కడైనా ఉండగలుగుతామంటే అది అమ్మ వాళ్ళ ఇంట్లోనే. కాబట్టి మనం పని చేసినా చేయకపోయినా, మనం ఏ పని చేయకపోయినా మనల్ని క్వశ్చన్ చేయరు, అడగరు నువ్వెందుకు చేయలేదని. మనం పగలంతా పడుకొని నిద్రపోయినా మన బెడ్ దగ్గరికి అన్నమైనా తెచ్చిస్తారు, కానీ నువ్వు చేయలేదు కదా నీకెందుకు పెట్టాలన్నట్టు మాట్లాడరు కదండి అమ్మ వాళ్ళు అయితే. సో అట్లా అత్తగారింట్లో అట్లా కుదరదు కదా. మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్తే మనం పడుకొని ఉంటే చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, మనం కూర్చొని ఉంటే మన దగ్గరికి అన్ని తెచ్చిపెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అమ్మంత ప్రేమగా అత్తలు ఉండరు నాకు తెలిసినంత వరకు. అందరు అత్తలు అలా ఉండరేమో, కొంతమంది అత్తలు అమ్మలాగా చూసుకోవచ్చు. బట్ నాకు అలాంటి అదృష్టం లేదు.
సో నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ మేము అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి దారిలో పానీపూరి దహిపూరి తీసుకొని వచ్చాము. సో ఇంక నేనైతే డైట్లో ఉన్నాను కాబట్టి కొంచెం లైట్గానే అంటే 1-2 దహిపూరీలని తిన్నాను అనమాట. మిగతా పానీపూరి అవన్నీ కూడా మా నాన్నకి అమ్మకి పిల్లలకి అయితే తీసుకొచ్చాము. ఇంక ఇక్కడైతే వర్షం చూసారు కదా, ఫుల్ వర్షం అయితే పడుతూనే ఉంది. ఇంక ఇప్పుడే జస్ట్ అట్లా ఆగిందనమాట. ఇంకా అప్పటికే ఫుల్ వర్షం అయితే పడిపోయింది. సో ఇంకా మా అమ్మాయి అయితే పానీపూరి అంటే మసాలా కలిపేసి ఇంకా అందరికీ కూడా కప్స్లో వేసి ఇచ్చేసి ఇంకా తనైతే ఆ గిన్నెలను తింటూ ఉంది. చూపించేద్దామా మళ్ళీ దానికి తప్పుగా అనుకుంటారేమో అంటుంది. లేదులే న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి చూపిస్తూ ఉన్నాను. నెక్స్ట్ అయితే ఇంకా దహిపూరి తీసుకొచ్చామని చెప్పాను కదా, ఒక 2 తిన్నాను నేను. ఇంకైతే మా వారైతే టీ పెట్టిమని చెప్పారనమాట. వర్షంలో తడిచొచ్చాం కదా అని చెప్పేసి ఇంకా ఆయనకి టీ పెట్టించాను. ఆయన అయితే ఈ పానీపూరి అవేం తినలేదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నైట్ డిన్నర్ కోసం అమ్మ ఇక్కడ వంట చేస్తూ ఉంది. సో నేనైతే ఇక్కడ ఏదో మాట్లాడుతూ ఉంటే ఇంకా అమ్మ నవ్వుతూ ఉందనమాట. సో ఆ రోజు నైట్ టొమాటో గొజ్జు అన్నము అవైతే చేసిందనమాట. సో టొమాటో గొజ్జు అంటాం మేము, కొంతమంది టొమాటో చట్నీ అంటారు కదా, అదనమాట. సో అమ్మ అయితే మంచిగా రోట్లో నూరి తిరగబాత వేసి చేస్తుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఆ రోజు ఫుల్గా తిన్నాను. నిజంగా చెప్పాలంటే నేను డైట్లో ఉన్నాను మీకు చెప్పాను కదా. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన 4-5 డేస్ కూడా ఫుల్గా తిన్నాను అనమాట నేనైతేను. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే జున్ను రెడీ చేస్తున్నాను నేను. సో స్వచ్ఛమైన జున్ను అనమాట. అండ్ నేను వచ్చేసరికి నాకు ఇష్టం అని చెప్పేసి మా అమ్మ ఊర్లో ఏదో ఆవు ఇంటే జున్ను పాలు తెచ్చింది. చూడండి చిక్కగా ఉన్నాయి ఇవి. ఈరోజు అంటే నైట్ ఈనిందనమాట, ఈరోజు పొద్దున పాలు ఇవి. సో ఇది ఇంత చిక్కగా ఉన్నాయి కాబట్టి దీంట్లోకి మనము మామూలు పాలు కూడా మిక్స్ చేసుకున్నాం. ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను రండి. ఇంతకు ముందు ఒకసారి అమ్మకు చెప్పున్నానండి, జున్ను పాలు ఎవరైనా ఇస్తే తీసుకోమా, నాకు జున్ను చేసుకొని తినాలని ఉందని చెప్పేసి. అట్లనే ఇంకా ఈరోజు మార్నింగ్ అంటే మేము చెప్పామన్నమాట మధ్యాహ్నం అట్లా వస్తామని చెప్పేసి. ఇంక వర్షం పడింది కాబట్టి ఈవినింగ్ వచ్చాము. సో అట్లా పక్కన ఇంట్లో ఎవరో ఆవి ఇంతే ఇంకా జున్ను పాలు అయితే వాళ్ళు ఇచ్చారంట. సరే ఇంకా నాకు ఇష్టం కదా అని చెప్పేసి. యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా జున్ను తినరు, మా అన్న ఒకరే తింటారు. నాన్న తినకూడదు, నాన్నకి కుక్క గరిచిందనమాట ఇంతకుముందు. సో కాబట్టి కుక్క గరిచిన వాళ్ళు అట్లా తినకూడదు అంటారు. ఇంకా నాన్న తినరు, అమ్మ అయితే అస్సలే తినరనమాట. ఎప్పుడు కూడా అమ్మ జున్ను తినదు. ఇంకా మా అన్న ఒకరే కాబట్టి వాళ్ళు ఎప్పుడు చేసుకోరు. ఇంకా మేము వస్తామని చెప్పేసి పెట్టుకుందనమాట పాలైతే. ఇంక నేను రాగానే ఆ రోజు నైట్ ఇంకా మా అమ్మ అంటే తినదు కాబట్టి వాటిపైన పెద్దగా వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉండదనమాట. వాటిపైన అయితే ఇంక నేనే చేసుకుంటానులేమని చెప్పేసి ఇక నేనైతే చేస్తూ ఉన్నాను. జున్ను అనేది 2 రకాలుగా చేస్తానండి. ఒకటి ఈ విధంగా అనమాట, రెండోది వచ్చేసరికి మనం ఎగ్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ టైప్లో కూడా చేస్తాను. ఇప్పుడైతే నేను కేక్ టైప్లో చేస్తున్నాను అనమాట. సో ముందుగా అయితే మనం ఒక 1/2 లీటర్ జున్ను పాలు ఉన్నాయి అనుకోండి, 1/2 లీటర్కి 1/2 లీటరు మామూలు ఆవు పాలు అయితే పచ్చిపాలు ఉంటాయి కదా, అవి 2 కూడా మిక్స్ చేసేసుకోవాలి. అందులోకి అయితే ఇక్కడ బెల్లం అయితే సన్నగా తరిగేసి కానీ లేకపోతే దంచేసుకొని కానీ పొడి పొడిగా ఉన్న బెల్లం అయితే వేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఒక సరిపడ గిన్నెలోకి అయితే వేసేసుకొని ఆ బెల్లం అంతా కూడా కరిగేదాకా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. సో ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని సపరేట్గా మళ్ళీ వడగట్టుకోవాలి. ఒకవేళ బెల్లం నీట్గా ఉందనుకుంటే ఓకే, లేదు అందులో ఏదైనా చెత్త లాంటిది ఉంది అనుకుంటే వడగట్టుకోండి. నెక్స్ట్ అయితే మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలాచీ పౌడరు అలాగే మిరియాల పొడి కూడా దంచి పక్కన పెట్టుకున్నాను. సో ఈ 2 కూడా ఇప్పుడు మనము మిక్స్ చేసిన పాలల్లోకి అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మామూలు పాలు, జున్ను పాలు అలాగే బెల్లం ఈ 3 కూడా వేసున్నాం కదా. సో బెల్లం అయితే ఇంకా కొంచెం అలానే ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా కరిగిపోయిన తర్వాత అయితే ఇందులోకి మనము దంచి పెట్టుకున్న మిరియాల పొడి అలాగే ఇలాచీ పొడి ఈ 2 కూడా వేసేసుకొని కలుపుకోవాలి. సో ఇక్కడైతే మనం ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకుంటున్నాం. సో మనం అక్కడ తీసుకున్న గిన్నె ఇందులో అయితే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇడ్లీ పాత్ర తీసేసుకొని ఇందులోకి సరిపడా వాటర్ అంటే ఒక గ్లాస్ వాటర్ కానీ ఒక చెంబు వాటర్ కానీ వేసేసుకొని అందులోకి ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టేసుకొని ఆ స్టాండ్ పైన మనం ఇప్పుడు మిక్స్ చేసి పెట్టుకున్న పాలను అయితే పెట్టుకోవాలి. అంటే జున్ను పాలు అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో అదైతే మనం ఇందులో పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఆ నీళ్ళు హీట్ అయ్యే లోపు ఇక్కడైతే ఇంకా ఇలాచీ పొడి అలాగే మిరియాల పొడి దంచి పెట్టుకున్నాం కదా, ఈ రెండింటిని కూడాను ఇంక ఇందులో వేసి కలుపుకోవాలి. నేను ఇలాచీ పౌడర్ అనేది కొంచెం పొడి పొడిగా ఉన్నది వేసుకుంటున్నా, ఆ మిగతా తొక్కులన్నీ కూడా తీసేసాను. సో ఈ విధంగా 2 కూడా మనం సరిపడా వేసేసుకొని ఒక 2 ఇలాచి తర్వాత ఒక 5-6 మిరియాలు అయితే సరిపోతుంది, తక్కువ పాలే ఉన్నాయి కాబట్టి. సో ఈ విధంగా అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇదైతే తీసి ఇప్పుడు ఆ ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసుకుందాము. సో దీనిపైన మూత అయితే ముయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఈ పాల గిన్నెను అలానే పెట్టేసుకున్న స్టాండ్ పైన జస్ట్ ఇడ్లీ పాత్ర మూత ఉంటుంది కదా, అదైతే క్లోజ్ చేసేసుకోవాలి. సో కరెక్ట్గా ఒక 20-25 నిమిషాలు అండి కరెక్ట్గా కుక్ అయిపోతుంది.
కరెక్ట్‌గా ఒక 20 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తున్నానండి. సో, మనం ఇది ఉడికిందా లేదా, జున్ను రెడీ అయిందా లేదా అని చెక్ చేయడానికైతే ఒక చాక్ తీసుకొని ఆ చాక్‌తోటైతే ఇట్లా లోపల ప్రెస్ చేశామంటే, గుచ్చినట్టుగా గుచ్చామంటే, మనకు ఆ చాకుకి గనక ఈ విధంగా పాలు అంటుకునేదంటే ఇంకా ఉడకాలని చెప్పేసి. సో, లేదు నీట్‌గా ఉందనుకుంటే ఉడికిపోయినట్టనమాట. బట్ ఇక్కడ పాలు కనిపిస్తుంది కాబట్టి ఆ చాకు పైన. సో, ఇంకా ఉడకాలి. ఇంకొక 10 నిమిషాలు అలానే పెట్టాను. బట్ ఇక్కడ హై ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనైతే మంటని మనం ఇది ఉడికించుకోవాలి. సో, ఇక్కడ చూసారు కదా, నెక్స్ట్ అంటే టోటల్‌గా ఒక 35 మినిట్స్ తర్వాత అయితే మనకి ఇక్కడ జున్ను అనేది రెడీ అయిపోయింది. సో, చాకు గుచ్చి చూడగానే మనకి పాలు ఏది కూడా అంటుకోలేదనమాట. సో, పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇది కాస్త చల్లారిన తర్వాత దీన్ని అయితే మనం రౌండ్‌గా ఇట్లా కట్ చేసుకొని కేక్ టైప్‌లో అయితే చేసుకోవచ్చు అనమాట. లేదు మనకి ఇంకా పర్ఫెక్ట్‌గా రావాలి అనుకుంటే దీన్ని ఫ్రిడ్జ్‌లో కూడా ఒక 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ పెట్టేసి దాని తర్వాత కూడా మనం ఇది కట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కూడా నేను అప్పటికప్పుడేనండి జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టాను. అది కాస్త గిన్నె చల్లారిన తర్వాత అయితే ఇప్పుడు ఈ చుట్టూ ఇట్లా చాకుతోటి అయితే రౌండ్‌గా ఇట్లా కట్ చేస్తూ ఉన్నా. అంటే చుట్టూ అంటుకొని ఉంటుంది కదా, దాన్నైతే ఇట్లా తీస్తూ ఉన్నానన్నమాట. సో, ఇలా తీసేసి మనం ఒక గిన్నెలోకి ఇలా క్లోజ్ చేసి ఉంచగానే అది నీట్‌గా అయితే ఓపెన్ అయిపోయి వచ్చేస్తుంది. పైన అట్లా తట్టండి లైట్‌గా. అట్లా తట్టడం వల్ల అది మనకి అంటుకోకుండా అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే చూపిస్తాను చూడండి. ఎంత బాగా వచ్చిందంటే కేక్ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చింది. అండ్ చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. అండ్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండిందనమాట. నేను అక్కడ స్టార్టింగ్‌లో చెప్పడం మర్చిపోయానండి. బెల్లము, చక్కెర 2 కూడా వేసుకున్నాను నేను. బెల్లంతో పాటు కొంచెం చక్కెర యాడ్ చేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. సో, మీరు కావాలనుకుంటే వట్టి బెల్లంతో అయినా చేసుకోవచ్చు, వట్టి చక్కెరతో అయినా చేసుకోవచ్చు. బట్ 2 మిక్స్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా స్పాంజ్ కేక్ టైప్‌లో అయితే వచ్చిందో. అండ్ చాలా బాగా వచ్చింది. మీకు కూడా కావాలనుకుంటే ఎవరైనా తెలియకపోతే ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా హాఫ్ అన్ అవర్లో అయితే జున్ను రెడీ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ 2-3 రోజులు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినొచ్చు. అంత బాగుంటుందండి. నెక్స్ట్ ఇంకొకలాగా కూడా చేస్తానని చెప్పాను కదా, ఎగ్ ఫ్రై టైప్‌లో. అది నెక్స్ట్ ఎప్పుడైనా పాలు దొరికినప్పుడు చేసి చూపిస్తాను. బట్ ఇలాగైతే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. కేక్ లాగా ఉంటుంది కాబట్టి. నేనైతే ఇంకా అంతసేపు ఆగలేక గిన్నెలో అంటుకునిందనమాట అడుగున. అది తింటుంటే భలే తియ్యగా ఉన్నింది. అందుకే అది తింటూ ఉన్నాను. సో, ఇంక ఇక్కడైతే మా అన్నకి పెట్టిస్తూ ఉన్నాను అనమాట గిన్నెలో అయితే. అండ్ పిల్లల్లో అయితే కొంతమంది, ఇది మీకు తెలుసా లేదా నాకు చెప్పండి, గుర్తొచ్చిన టైంకి అయితే మా అమ్మ అయితే చిన్నప్పుడు మాకు ఇచ్చేది కాదనమాట. జున్ను తినకూడదు, జున్ను పెట్టకూడదు పిల్లలకి అని చెప్పి. అండ్ ఇప్పుడు కూడా మా అమ్మ అయితే పిల్లలకి వద్దనే చెప్పింది. ఎందుకు తినకూడదో తెలియదు కానీ పిల్లలకి మాత్రం జున్ను పెట్టకూడదు అంటారు. బట్ మీకు కూడా ఇలాంటివి తెలిస్తే చెప్పండి ఎందుకు పెట్టకూడదు పిల్లలకి. బట్ మేమైతే చిన్నమ్మాయి తినింది, పెద్దమ్మాయికి అయితే ఇంకా పెట్టలేదన్నమాట. సో, ఇంకైతే మొత్తానికి తిన్నాము తృప్తిగా అయితే. ఇంకా తినేసిన తర్వాత మిగిలినంతా కూడా తీసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతూ ఉంది అమ్మ, మళ్ళీ రేపు తిందాంలే అని చెప్పేసి. ఇంకా మా వదిన వాళ్ళకి, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా మా రిలేటివ్స్లో, వాళ్ళకంతా కూడా కొంచెం కొంచెం ఇచ్చేసి మిగతా అంతా కూడా పెట్టింది అలానే. రేపు ఇంకా ఇంట్లో ఉంటాం కదా, హ్యాపీగా తిందాంలే అన్నట్టుగా. ఇంకా మా నాన్నకి ఇష్టము, కాకపోతే నాన్నకి కుక్క గరిచిందనమాట ఇంతకు ముందు ఎప్పుడో. సో, అలా ఉన్న వాళ్ళకి పెట్టకూడదని చెప్పేసి పెట్టలేదు. ఇంకా దాని తర్వాత అందరం కూర్చొని అయితే ఇంకా డిన్నర్ అవి తినేసి ముచ్చట్లు పెట్టుకున్నాము. ఇంకా మా ఆయన అయితే చిన్నమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళినింది. సో, తనని తీసుకొని ఇంకా వచ్చారనమాట. వర్షం అయితే ఆగలేదు, ఆ రోజు పడుతూనే ఉన్నింది. బయట వెళ్ళడానికి కూడా కొంచెం బురదగా ఉందన్నమాట. సరే ఇంకా లోపలే కూర్చొని ఇంకా అందరం కూడా మాట్లాడుకుంటున్నాం. ఇంక ఇక్కడైతే పాలు ఉన్నాయన్నమాట మన ఇంట్లో. చెప్పాను కదా, అనుకోకుండా మేము ఇంకా ఆ రోజు అమ్మ ఇంకా బాధపడుతున్నారని చెప్పేసి ఇంకా మేము బయలుదేరేసాం వెనస్డే రోజు. సో, ఇంకా ఇంట్లో కూడా ఎక్కడనే అలానే పెట్టేశాము. ఇల్లు కూడా మామూలుగా నేను ఎక్కడైనా ఊరికి వెళ్తే ఇల్లు శుభ్రంగా పెట్టేసి వస్తానండి. కాకపోతే ఇంకా ఆ రోజే అనుకోని ఆ రోజే బయలుదేరేసాం కాబట్టి ఏ పని కూడా చేయలేదన్నమాట. అన్ని పనులు అలానే పెట్టేసి వచ్చేసాను మళ్ళీ చేసుకుందాంలో వచ్చాకని. సరే ఇంక ఇంట్లో 1 లీటర్ పాలు అయితే ఉన్నాయి. ఇంకా అవైతే ఎత్తుకొని వచ్చేసాను అనమాట. ఇంక మేము ఉండం కదా, అట్లీస్ట్ ఒక 4-5 డేస్ అయినా ఉందామని వచ్చాము. ఇంకా పాలు పాడైపోతాయి కదని చెప్పేసి తీసుకొచ్చేసాను అవి. ఇంకా అమ్మ అయితే వాటిని కాంచేసి కొంచెం అయితే ఆయనకి టీ పెట్టించాము. మిగిలినవన్నీ కూడా పెరుగు చేసేయమని చెప్పాను అనమాట. ఇంకా ఎలాను పగలంతా ఎండలు ఉంటుంది, నైట్ అంతా వర్షం పడుతుంది. ఇది మంచి పని అనమాట. ఎందుకంటే పగల్లో పిల్లలు ఆడుకోవడానికి కానీ, మనం ఏదైనా ఇంట్లో పనులు చేసుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నైట్ ఎంత వర్షం పడినా మనం పడుకునేసి ఉంటాం కాబట్టి ప్రాబ్లం లేదన్నట్టు అయితే బాగా అనిపించింది. సో, ఇంకా ఇప్పుడు వర్షాలే లేండి. ఏ ఊర్లో చూసినా అమ్మవారి జాతరలు ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మంత్ అంతా కూడా వర్షాలు పడుతూనే ఉంటాయి. సో, అలాగే ఇంకా మాకు కూడా పలమనేరులో గంగమ్మ జాతర అయితే ఉంది 15th. సో, దానికోసం అయితే వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. చాటింపు పెట్టిన రోజు నుంచి కూడా వర్షాలే. సో, ఇదండి ఈ రోజు వీడియో అయితే. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.